ఫిష్ పెట్టద్దా ఆన్ టైం కాదురా బాబు. చింతపల్లి సురేష్ అని నెమ్మది చేస్తున్నాడు. ఇక మళ్ళీ ఆరో ప్లేస్. హాయ్ అన్న అందరికీ. ఒక చిన్న హెల్ప్ లాస్ట్ టైం ఆల్రెడీ అడిగా, మళ్ళీ ఈసారి కూడా అడుగుతున్నా. ప్లీజ్ అన్న వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోని అయితే హైప్ చేయండి. హైప్ చేసి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. హాయ్ అన్న, బాస్కెటింగ్ అయితే నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి ఒక రిటర్న్ 3 గంటలకు రావటం కూడా జరిగింది ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత వచ్చి ఒక 3 గంటలు రెస్ట్ తీసుకున్నాము. ఫైనల్లీ మార్నింగ్ లిబరేషన్ కూడా కంప్లీట్ అట. మార్నింగ్ లిబరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. డర్బీలు వచ్చి 7:30కి రిలీజ్ చేయడం జరిగింది. మనకి డిస్టెన్స్ వచ్చి 270 కిలోమీటర్లు వస్తుందన్న. ఆల్మోస్ట్ 300 రేస్ మనకి. మా క్లబ్ వాళ్ళందరికీ 200 రేస్ అయితే నాకు ఏకంగా 300 రేసే ఆల్మోస్ట్. ఇంకా 30 కిలోమీటర్లు తక్కువ అంతే. అసలు బర్డ్స్ బాగా టైర్డ్ అవుతాయి. సో లిబరేషన్ అయితే అయిపోయింది. 270 కిలోమీటర్లు కాబట్టి మినిమం 4.5 గంటలు నాకు తెలిసి. 4.5 గంటలు, అది కూడా 4.5 గంటల్లో వస్తే వెలాసిటీ అనేది 1000 అనేది వస్తుంది. గంటకి కిలోమీటర్ ట్రావెల్ నిమిషానికి కిలోమీటర్ ట్రావెల్ చేసినట్లు అనమాట. వెయిట్ చేయాల్సి ఉంది. బర్డ్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనేది. మ్యాక్సిమం నేను ఇప్పటివరకు చూసిన ప్రకారం అయితే మాత్రం మనకి ఇప్పటివరకు నేను 1000 వెలాసిటీని ఎప్పుడు టచ్ చేసింది లేదు, లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ. సో ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. చూద్దాము ఏమవుద్దో ఏంటనేది. కొందరు లాంగ్ డిస్టెన్స్ ఉంటే ప్లస్ అంటారు, కొందరు లాంగ్ డిస్టెన్స్ ఉంటే చాలా మైనస్ అంటారు. నేను కూడా లాంగ్ డిస్టెన్స్ అనేది పెద్ద మైనస్ లాగే కన్సిడర్ చేస్తా. తర్వాత మన దగ్గర నువ్వు కూడా లాంగ్ డిస్టెన్స్ బర్డ్స్ అని అనుకుంటున్నాను, మిడిల్ డిస్టెన్స్. సో షార్ట్లో కొంచెం ప్లేస్మెంట్స్ అవి ఇదంతా కూడా కష్టమనే నా ఫీల్ కూడా. చూడాలన్నా ఏమవుద్ది ఏంటి అనేది చూడాల్సి ఉంది. బర్డ్స్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వెలాసిటీ చెక్ చేసుకొని చెప్పడం తప్పితే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా జరగదు. జస్ట్ మనం గాలిలో మాట్లాడుకోవడం వరకే. వెయిట్ చేసేద్దాం. ఎలాగూ టైం అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ 10 అవుతుంది. మనకి 7:30కి లిబరేషన్ కాబట్టి 6 గంట 8, 12 కరెక్ట్గా 12 గంటలకి మనం రెడీగా ఉండాలి. 11:15 కల్లా రెడీ అయిపోతే సరిపోద్ది. అప్పటికల్లా కుదిరితే ఈ కొంచెం క్యాబిన్లు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం మొత్తం క్యాబిన్లు అన్నీ క్లీన్ చేసి కొంచెం నీట్గా పెట్టేసి ఫుడ్ అది కడగాలేమో. తర్వాత ఇక్కడ చిన్న గూను కూడా కట్టాల్సి ఉంది. పాడైపోయింది ఇది, లాస్ట్ది చిన్న పాతది. ఒకటి కట్టాలి ఇంకా. సో అప్పటికి ఈ వర్క్ అంతా సరిపోద్ది. ఓకే గైస్, బర్డ్స్ అన్నీ చక్కగా రావాలని కోరుకుందాం. ఏమవుద్దో వెయిట్ చేసి చూద్దాం. పౌరం అయితే బాగానే ఉంది చూడడానికి. ఏడంత అయితే ఆ పౌరం గురించి మరి గంటలు లేవు. మొత్తం 700 ప్లేస్ తీసుకుంటుంది, కానీ ఏ ర్యాంక్ అని తెలియట్లేదురా. ఈ నెంబర్ 3 నెంబర్ 4 కనబడుతుందిరా ప్లేస్మెంట్. ఐసైన్ జూమ్ చేయండి బాగా. ఐసైన్ జూమ్ కాదురా, కంట్లో డైరెక్ట్ నెంబర్ తెలిసిపోతుంది నాకు ఏ ప్లేస్మెంట్ డేట్ అనేది. 4th కానీ 3rd కానీ 700 1000లోనూ 700 రేస్ అయితే కానీ 1000 రేస్ రిజల్ట్ రాదట్రా. హాయ్ అన్న, ఏ బర్డ్స్ రాలేదు. ఆల్రెడీ వైజాగ్ మొత్తం హళ్ళ అయిపోతుంది, దడ పుట్టేస్తుంది. 1000 వెలాసిటీలు ఏకంగా ఓల్డ్ బర్డ్స్ 1000 వెలాసిటీలు దాటిసాయి. యంగ్ బర్డ్స్ అయితే 940-50 చేంజ్లో ఉన్నాయి వెలాసిటీలు. తర్వాత డర్బీలు అయితే ఐ థింక్ డర్బీలు కూడా అంతే. డర్బీ ఓల్డ్ బర్డ్స్ అయితే ఓల్డ్ డర్బీలు అయితే 1000 వెలాసిటీ దాటిసాయి. యంగ్ డర్బీలు అయితే 900 ఆ వెలాసిటీల్లో ఉన్నాయి, ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. మనవి ఇంకా జస్ట్ 7 నిమిషాలు టైం ఉంది. ఏమన్నా ఛాన్స్ ఉంటే 7 నిమిషాలు, కానీ చాలా కష్టం కదా. కామనే మనకు తెలిసిందే కదా. మనం ఎక్స్పెక్ట్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం కదా మనం. సో కొంచెం కష్టం. చూద్దాం.
బర్డ్స్ కోసం ఇందా నుంచి వెయిటింగ్. అండ్ ఆడు కూడా వచ్చేసి చూస్తున్నాడు రెడీగా అటు ఇటు. వెయిటింగ్ అన్నా వెయిటింగ్. పులి తోలు వాటర్ క్యాన్ బయట చూస్తుంది అది. వెళ్ళి తెచ్చు. డర్బీ ఓపీ 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 బాయ్ ఆగా. ఓపీ బాయ్ ప్లేస్మెంట్ దొరికిందో లేదో తెలియదు. ఓపీ బ్రో వచ్చాడు. వాటర్ పెట్టు. పైకి చూడు, డర్బీ వస్తుంది ఇంకోటి. ప్లేస్మెంట్ దొరికింది లేదు మనమే చెప్పేయచ్చు. 871 వెలాసిటీ కదా, 871 వెలాసిటీ ఉంది. ఇప్పుడు డర్బీస్లోకి వెళ్దాం. ఓల్డ్ డర్బీ కదా. టాప్ టెన్ 871 6th ప్లేస్. ఇగోండి సురేష్. ఓపీ 6th. సురేష్ బాయ్, సురేష్ లాఫ్ట్. ఫైనల్లీ ఇగోండి, మొన్న లాస్ట్ టైము మీకు చెప్పడం జరిగింది. అరే చూడరా ఒకసారి బయటికి చూడు. లాస్ట్ టైం మీకు చెప్పా కదా నామినేటెడ్ బర్డ్ విన్నర్ అనేసి. ఇగోండి చిన్న కిల్లా. తర్వాత ధనుష్. లాస్ట్ ఇయర్ తను నేను కొత్తగా జాయిన్ అయ్యి బర్డ్స్ దించడం జరిగింది. చూడండి ఫస్ట్ది చూడండి 1000 వెలాసిటీ. తర్వాత సెకండ్ చిన్నారావు. తర్వాత థర్డ్ ఈయనే ప్రెసిడెంట్, మా క్లబ్ ప్రెసిడెంట్ ఆయనే. ఫొటోస్ వస్తాయి కదా చూపిస్తున్నాను. సో వీళ్ళంతా మన బర్డ్ 6th ప్లేస్ తీసుకుంది ఫైనల్లీ. సో హ్యాపీ. ఒక్క ప్లేస్ అయినా తీసుకోవాలని చాలా ఈగర్లీ వెయిట్ చేశా. కామ్గా వచ్చి వాటర్ తాగి వెళ్ళిపోతుంది ఇడు, ఎలాగూ బయటికి వెళ్ళేటట్లు లేడని. సో హ్యాపీ అన్న, సో హ్యాపీ. ఫైనల్లీ ఓపీ బాయ్ బోల్తే 8 ఎంత వెలాసిటీ ఎంతనండి? 871. మొన్నటి మీద ఒక 6 వెలాసిటీ తక్కువ వచ్చింది. సారీ 977 ఆ రోజు. చాలా తేడా. ఓకే, ఎనీహో బర్డ్స్ చాలా హ్యాపీ. ఒక్క ప్లేస్ అయినా తీసుకోవాలి ఈ సీజన్కి అనుకున్నా. అదే 200 రేస్లో ఫైనల్లీ సాధించాం. ధనుష్ గారు ఫోన్ చేస్తున్నాడు అంటే కంగ్రాట్స్ చెప్పడానికి అనుకుంటా. చూద్దాం ఆగండి రియాక్షన్. ధనుష్ పెట్టద్దా? ఒక ప్లేస్ ఏమి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా ఒక్కటేరా బర్డ్స్ డర్బీ కదా ఇది. చూడలేదు ఇంకా. సరేలే 2.2 అంతే. ఇంకా వాడి తరపున చాలా బాగా వచ్చింది. యంగ్ బర్డ్స్ ఇంకా యంగ్ డర్బీ ఇంకా రాలేదురా. యంగ్ డర్బీ ఓకే, మీ రియాక్షన్ ఏంటి? అది చూడండి, స్టిక్కర్ ఎందుకు ఇట్టారా అంటాడు. ఓకే ఛాన్స్ లేదు, వేస్ట్.
ఓల్డేనా అది? ఓల్డ్ వెలాసిటీ చూడు. వెలాసిటీ చెక్ చేస్తే తెలిసిపోద్ది. వెలాసిటీ 8:32. చెప్పు ఓవర్ స్పీడ్ అయిపోయిందని చెప్పి వీడియోలు చెప్పు. ఏడు చెప్తాను ఆల్రెడీ వెళ్ళిపోయింది. మన ఇద్దరం ఒక 10 నిమిషాలు అంతసేపు మాట్లాడుతాను, మళ్ళీ వెనక్కి వస్తుంది. అప్పటికే అంటున్నాను చెప్పే వీడియోలు చెప్పే. లేకపోతే ఆన్ టైం కాదురా. వచ్చింది ఎలా పవర్ వచ్చింది. లేదు బాబ్రే చెప్పే, నువ్వు చెప్పే వీడియోలు చెప్పే. అన్న బర్డ్ ఓవర్ఫ్లో అయిపోయి దగ్గర ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అడే అయిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి జంగ్లీగల్ అనుకున్నావా, తీరా చూస్తే ప్లేస్ తీసుకుందానా. దారుణం ఇది. బుర్రపాడు 11 ప్లేస్ తీసుకుంది. 1021 వెలాసిటీ ఫర్ ద ఫస్ట్ టైం. 1000 సాధించాం మా బాబు. ఒకటి స్టిక్కర్, ఓల్డ్ బోర్డ్ స్టిక్కర్ ఒకటి. రే 4 స్టిక్కర్ లేరా? సురేష్ మాది సింగ్ మాది. ఓల్డ్ అదే యంగ్. అది యాప్ ఓపెన్ చేసి ఫోన్ తీసుకో. ఏది ఇదో ఫోన్. అరే అది ఓల్డ్ అక్కర్లేదు మరి. ఓల్డ్ టాప్ 20 నిండిపోయినట్లు ఉన్నాయి కదా. అరే ఏమోరా, ఈ ఓల్డేరా. ఓల్డ్ తీ పర్లేదు, లోపలికి వెళ్ళింది ఫస్ట్. ఓల్డ్ అనేది ఏది? రెడ్ ఓల్డ్. మనది యంగ్లో ప్లేస్మెంట్ ఉందిరా. యంగ్లో ప్లేస్మెంట్ మంచిది వస్తుంది మ్యాక్సిమం. కరెక్ట్ టైమింగ్ అది. యంగ్ సింగ్. 1 more ప్లేస్మెంట్ కన్ఫర్మ్. 4 బర్డ్స్ కలిసి వచ్చారా? ఓల్డ్ బర్డ్స్ 3. ఒక ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. చూడు ఈ ఓల్డ్ బర్డ్ ప్లేస్మెంట్. ఓల్డ్ బర్డ్ పక్క ఓల్డ్. ఇక్కడ నుంచి ఎలా తెలిసిపోతుంది? రెడ్ కలర్. చూద్దాం దగ్గరకు వస్తుంది. ఫీమేల్ ఎంగా. కెనడియన్ అనుకుంటున్నది. ఆ ఫోటో తీసి వెంటనే పెట్టు. ఇక్కడ దేని ఫోటో? ఇది నా పరిస్థితి. ట్రాపింగ్ అస్సలు అవ్వట్లేదు బాగా. ఇదే నా ట్రాపింగ్ బాగుంది నాకు. మన దగ్గర తెలుసు కదా మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా బర్డ్స్ ఉండిపోవడం, ఎక్కడో రెస్టులు తీసుకోవడం అలా ఆగిపోతాయి. వెలాసిటీ పోతుంది మన అనవసరంగా. ఎక్స్ట్రా బర్డ్ అనేది లేదు ఎక్స్ట్రా బర్డ్. దాన్ని అసలు పెట్టలేదు, నన్ను పట్టుకోలేదు రే. బర్డ్స్ అయితే వస్తున్నాయి, ట్రాప్ అవ్వట్లేదు అసలు. యంగ్ బర్డ్ ఇప్పుడు వచ్చింది, చాలా ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ టాప్ 10కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ట్రాప్ అవ్వట్లే, ఎటో వెళ్ళిపోయింది. అక్కడ పైన బ్లూ కలర్ కనపడుతుంది కదా పైన షెడ్, అదే ఆ టైప్లో ఆ పైన ఇవ్వండి అక్కడ అది కనపడుతుంది కదా, ఆ కొమ్ము మీద వెళ్ళి ఉండిపోయింది. ఇప్పుడు అలాగని వెళ్తూ వెళ్తే మరి రాలే ఇంటికి. ఎటు వెళ్ళిందో తెలియదు.
టాప్ 10 పోయే ఛాన్స్ ఉంది అసలు. ఇదే చెప్పాను రా కేపీఎస్ లైనని. వీడియో స్టార్ట్ చేసి ఎందుకు ఎక్స్ట్రా బర్డ్ అన్నది, ఎక్స్ట్రా పవర్లు కూడా వచ్చేస్తున్నాయి. బోల్డ్ అంత లీడ్ ఇటు రాకుండా పవర్ చాయిస్ లెక్క ఊహించాను. ఇది చాయిస్ బర్డ్ అప్పుడే అంత పంట చేస్తారు. రెక్కలు తేలేసింది. అది కనబడట్లేదు. 3 ఎక్స్ట్రా బర్డ్స్ వచ్చేస్తున్నాయి. అన్నిటికంటే ముందు వదిలివి ఏవి రావట్లే, ఎఫెక్ట్లు గట్టి పడినట్లు ఉన్నాయి. అన్నిటికంటే లాస్ట్లో వదిలివి వస్తున్నాయి ఇంటికి. పెద్ద టాస్క్ ఇది. ఇప్పుడు వచ్చిన బర్డ్ ఇందాకలా మిస్ అయింది, అలా ఇంటి మీద వాలిందని కదా, ఇప్పటి వరకు ఇంకా రాలేదు ఇంటికి. ఓల్డ్ బర్డ్ కాదు, ఓల్డ్ బర్డ్ కావాలి. ఆగరా నువ్వు ఫోన్ పక్కన పెట్టరా బాబు, వీడియోలు తీయకపోతే కంప్యూటర్ ఫోన్ తెచ్చినది. ఫోన్ తెచ్చి యాప్ ఓపెన్ చేయి. కెమెరా కూడా పెట్టాను రా. వెలసిటీ ఎంత? ఇక ఫ్లైఓవర్ ఇప్పుడు వచ్చింది చూడు ఇంటికి. ఇది ఇక ఇప్పుడు వచ్చింది. అది కదా అది కదా. అరే ఇది ఎక్స్ట్రా బర్డ్. Come on. రే 3 బర్డ్స్. అటువైపు చూడు ఒకసారి. దిగుతుంది, వైట్ దిగింది. గ్రెజిల్ దిగిందా? ఓపెన్ అవట్లేదు ర్యాంప్. అరే మళ్ళీ ఏదో ఒకటి వచ్చినట్టుంది. స్టిక్కర్ ఉంది. ఇప్పుడే మా ప్రెసిడెంట్ ఒక మెసేజ్ పంపించారు, ఒక ఫన్నీ మూమెంట్. చూడండి మన గురించి గ్రూప్లో ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. సరదాగా పెడుతున్నాను చూడండి. బాబు చింతపల్లి సురేష్ అని నెమ్మది చేసేస్తున్నాడు. ఇక మళ్ళీ ఎంకోడ్ లో 6వ ప్లేస్ ఇప్పుడే పెట్టాడు. జస్ట్ 1:58 పెట్టాడు, 6వ ప్లేస్ లోకి వెళ్ళాడు. ఏదైతే కోరుకున్నానో జరిగిపోయింది. హ్యాపీ. ఒక్క ప్లేస్ అయినా వస్తే సరిపోద్ది అనుకున్నాను. ఎందుకంటే మనం టాసింగ్ చేసేటప్పుడు ఓవరాల్ టాసింగ్ చేసాం కదా,
మన బర్డ్ ఒక్కటి కూడా లేదు కదా, బాగా డిసప్పాయింట్ అయిపోయాను. బర్డ్ జస్ట్ వన్ మినిట్, కరెక్ట్ 1 మినిట్ ముందు వచ్చి ఉంటే దీనికి ప్లేస్మెంట్ ఉండేది. జస్ట్లో మిస్ చేసుకుంది, జస్ట్ 1 మినిట్. అది వచ్చి కూడా ట్రాప్ అవ్వట్లేదు పావురం. అవ్వండి, దియా కూతురు, అది దియా కూతురు వచ్చి ట్రాప్ అవ్వట్లేదు, వచ్చిన ప్రాబ్లం అది. సో అది ఏదైతే మనం అచీవ్ చేద్దాం అనుకున్నామో, జస్ట్ మనల్ని ఐడెంటిఫై చేయాలి అనుకున్నా చేస్తారు, చాలు. ఓకే గైస్, చాలా హ్యాపీ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి దూరేసాము. పెద్ద మైనస్ ఏంటంటే డర్బీ ఏదైతే మనం అనుకున్నామో బర్డ్ డర్బీ రాలా, ఏమైందో తెలియదు. డర్బీ అయితే మిస్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కూడా మంచి పర్ఫామ్ చేస్తాయి, బట్ బ్యాడ్ లక్. అదొక్కటే జస్ట్ ఇంకా ప్లేస్ ఖాళీ ఉంది, అది వస్తే దానికి ప్లేస్ కూడా ఫుల్ అయిపోద్ది. అది ఓకే. అంటే బర్డ్ నేను ఎందుకు అంత నార్మల్గా తీస్తున్నాను అంటే, టైము పక్క టాప్ 20 ప్లేస్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అది మనకు ఎలాగో తెలుసు, ఎందుకంటే మనం వెలాసిటీ లెక్క అన్నిటి కంటే ముందు మనమే వేసేస్తాం ఈ యాప్ కంటే ముందే. సో అందుకని ఇంత ప్రశాంతంగా తీస్తున్నాను అనమాట, ఇంకేం లేదు. ఆ యాప్ ఎక్కడ ఉందో కూడా చూడండి, ఎంత మనం దీనిగా ఉన్నాం అసలు. ఓకే, వెలాసిటీలు ఇంకా ఇవ్వలేదు, అప్రూవల్ కొట్టలేదు. ఎక్స్ట్రా ఏంటిది ఎక్స్ట్రా ఎక్స్ట్రా నా వెయిట్ ఫేస్ కట్లు చూస్తే చెప్పగలరు, నువ్వు చెప్పలేదు కదా నా కొడుకు. దా అది ట్రాపింగ్ అంటే చూడండి గైస్, ట్రాపింగ్ చూసారా? ఇలా పావురం ఇలా దిగిందా లేదా టక్కన ట్రాప్ డోర్ మీద వచ్చి వాలింది. ఇలా జస్ట్ ఇలా మనం ఇలా అంటే చాలు టక్కన దూరిపోతుంది కూడా లోపలికి. చూడండి, చెక్ చేద్దాం. అది ట్రాపింగ్ మెథడ్, ట్రాపింగ్ పద్ధతి. పర్ఫెక్ట్ బర్డ్ ఎప్పుడు ట్రాపింగ్ అలా అవ్వాలి మనకి. అలా అయితే మనకి ప్లేస్మెంట్స్ బేబత్సం వేరంగా సృష్టించేద్దాము. ఓకే, ఎనీహౌ ఓకే. నెమ్మదిగా చేరుకుంటున్నాయి. టైం అయితే 4:50. ఇంకా టైం కూడా అయిపోయిందన్న. ఇంకొస్తే ఒక్క బర్డ్ రావాలి, అది కూడా రవాణా దగ్గర వేరే మన క్లబ్ మెంబర్ దగ్గరే ట్రాప్ అయింది అన్నారు. ట్రాప్ మీన్స్ అక్కడ దిగిందంట, మళ్ళీ ఫ్లై చేసుకొని స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఫ్లై చేసుకొని వచ్చేస్తుంది అన్నారు. సో దాన్ని చూడాల్సి ఉందన్న ఒక్కసారి. ఇది ఫ్లైఓవర్ మేల్, ఇది దాన్ని ఒక్కదాన్ని చూడాల్సి ఉంది. ఇంకా అది వస్తే ఇంకా అయిపోయినట్లేనే, ఐ థింక్ అయిపోయినట్లే. ప్రస్తుతానికి లాస్ట్లో చూద్దాం ఒకసారి రిజల్ట్, టోటల్ బర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వచ్చాయి ఏంటి అని ఒకసారి చూసేద్దాం. ఎక్స్పెక్ట్ చేసినట్లు ఒకటి వచ్చింది, కానీ అది రవాణా దగ్గర వేరే ఆయన దగ్గర క్యాబిన్ మీద దిగింది కదా, అదైతే కాదు. 5:11 టైం అవుట్ అన్న. ఇంకా ఒక్క బర్డ్ వచ్చింది లాస్ట్ది. సో చూసేద్దాం ఏందనేది. ట్యాగ్ బర్డ్ అన్న, ఇది మెయిన్ బర్డే, ట్యాగ్ బర్డ్. దియా కూతురు, 6617 రింగ్ నెంబరు. ఇప్పుడు వచ్చింది. ఓకే, ఎనీహౌ వెల్ అండ్ గుడ్. ఇంకెన్ని రావాలో చూద్దాం. కాళ్ళు నిండా బురదలే, ఫుల్గా బురదలు రాసుకొని వచ్చింది కాళ్ళు నిండా. ఇక్కడ అవండి కాళ్ళంతా మట్టి. అయితే ఇప్పుడు చూస్తున్నది ఫైనల్ రిజల్ట్ అన్న. ఇప్పుడు చెప్పబోతున్నది టోటల్గా ఇక్కడికి వచ్చి 30 బర్డ్స్, ఈ యొక్క 3 టోటల్గా 33 బర్డ్స్ అయితే ఈరోజు రావటం జరిగింది. 58 వేసాము. అంటే ఇంకా ఐ థింక్ ఇంకొక 25 బర్డ్స్ రావాలి అనుకుంటా, నాకు తెలిసి 25 రావాలనుకుంటా. సో ఇందులో ట్యాగ్ బర్డ్స్ వచ్చి ఈ యొక్క 8, ఈ యొక్క 10, 18, 1, 19 బర్డ్స్ ట్యాగ్ బర్డ్స్. ట్యాగ్ బర్డ్స్ ఇంకొచ్చి 13 రావాలి ట్యాగ్ బర్డ్స్. రిమైనింగ్ బర్డ్స్ అన్నీ కూడా 13 అంటే ఈ యొక్క 12 రావాలి. అంటే ఎక్స్ట్రా బర్డ్స్ ఒక 12 రావాలి. ఎక్స్ట్రా బర్డ్స్ ఏంటి, ట్యాగ్ బర్డ్స్ ఏంటి అంటే, ఇలా ట్యాగ్ చేయడానికి కేవలం 32 పావురాలు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఈ యంగ్ బర్డ్స్ 15, ఓల్డ్ బర్డ్స్ 15, యంగ్ డర్బీ 1, ఓల్డ్ డర్బీ 1. ఓకేనా? టోటల్గా 15, 30, ఈ ఒక 2, 32. ఈ స్టిక్కర్ బర్డ్స్. ఎక్స్ట్రా బర్డ్స్ ఏంటి అంటే, ఫర్దర్గా ఈ బర్డ్స్లో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కదా, వీటికి రీప్లేస్మెంట్గా ఈ బర్డ్స్ ఉంటాయి. ఎక్స్ట్రా బర్డ్స్ అని అలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అవి కాకుండా ఇవి ఇప్పుడు షార్ట్ డిస్టెన్స్లో అవుతున్నాయి కాబట్టి షార్ట్ డిస్టెన్స్కి సెపరేట్ బర్డ్స్ ఉంటాయి కొందరి దగ్గర, మిడిల్ డిస్టెన్స్ సెపరేట్, లాంగ్ డిస్టెన్స్ సెపరేట్. సో ఈ షార్ట్ డిస్టెన్స్ బర్డ్స్ అన్నీ కూడా ట్యాగ్స్ వేసుకుంటారు. మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ట్రా బర్డ్స్ కింద పంపించుకుంటారు. ఎక్స్ట్రా బర్డ్స్ అంటే ఇవి ట్రైనింగ్, ఈ ఎక్స్ట్రా బర్డ్స్ అన్నిటికీ ట్రైనింగ్ అవుతున్నట్లు అనమాట. అలా స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అవుతూ ఫైనల్కి వెళ్ళేసరికి మిడిల్ డిస్టెన్స్కి వెళ్ళేటప్పుడు మిడిల్ మెయిన్ బర్డ్స్ పెడతాము, ఈ షార్ట్ డిస్టెన్స్ అని ఆఫ్ చేస్తాము. ఎక్స్ట్రా బర్డ్స్ అప్పుడు ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం అనమాట.
సారీ లాంగ్ బర్డ్స్ అప్పుడు ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం. సో 1000కి వెళ్ళేటప్పటికి ఏం జరుగుద్ది, ఈ షార్ట్ డిస్టెన్స్ ఆఫ్ చేస్తాం, మిడిల్ డిస్టెన్స్ ఆఫ్ చేస్తాం, లాంగ్ బర్డ్స్ అనేవి ఎక్స్ట్రా అనమాట. సో ఆ విధంగా ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే. ఇంకా 25 ఐ థింక్ 25 బర్డ్స్ రావాలి. సో అందులో మెయిన్ 13 బర్డ్స్ మెయిన్ బర్డ్స్, తర్వాత 12 బర్డ్స్ వచ్చి ఎక్స్ట్రా బర్డ్స్ రావాలి. సో రేపు పార్ట్ 2తో వచ్చేస్తాము. ఎట్టి స్థితిలో డోంట్ మిస్ అన్నా. ఓకే, సాదా బాయ్ వచ్చాడు. ఫాల్కన్ అటాక్, ఫస్ట్ టైం ఫాల్కన్ అటాక్ జరిగింది, ఐడియా ఉందా? సో వాడే వీడు రాబ్దాన్ని సృష్టిస్తాడు అనుకున్నా, దొంగనా కొడుకు అయిపోయాడు వీడు. సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చాడు. ఓకే, ఎనీహౌ బర్డ్ ఈజ్ సేఫ్. ఈరోజు వస్తేనే చాలా మంచిది. సో ఇదంతా కంప్లీట్ అయినాక బర్డ్ అయితే వచ్చిందన్న. ఇది ఒకటి, టోటల్గా ఇప్పుడు 24 బర్డ్స్ రావాల్సి ఉంది. అవి ఒక 12, ఇవి ఒక 12. ఓకేనా, ఎక్స్ట్రా బర్డ్స్ 12 రావాలి, మెయిన్ బర్డ్స్ 12 రావాలి. బర్డ్ అయితే మాత్రం ఫుల్ కండిషన్లో ఉంది చూడండి. చాలా పెద్ద దెబ్బేసిందన్న, చాలా చాలా పెద్ద దెబ్బేసింది. డర్బీ ఇప్పుడు వచ్చిందన్న బర్డ్, డర్బీ బర్డ్ ఇగండి ఇప్పుడు వచ్చింది. ఫైనల్లీ ఏదో ఒకటి బ్రతికుంది అంతే. ఏమైనా ఎఫెక్ట్ పడిందేమో అనుకున్నా. 5:36 అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఫుల్ డిమ్ క్లైమేట్, ఆల్రెడీ బాగా చీకటి టైప్లో అయిపోయింది, వెలుతురు అయితే లేదు. ఎలా వచ్చిందో బాగానే వచ్చింది. ఓకే, ఎనీహౌ సూపర్ హ్యాపీ. ఓకే, ఇంకొక 23 బర్డ్స్, అవి రేపు మార్నింగ్ చూసుకుందాం. టైం క్లోజ్. థ్యాంక్ యూ అన్న. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న ప్లీజ్. మేబీ నైట్ రైడర్స్ అంటే ఇవేనా చూడండి. ఈ టైం అయింది, ఫుల్ చీకటి పడింది. మొబైల్లో కొంచెం వెలుతురుగానే కనపడుతుంది. ఇగో ఇప్పుడు ఈ వ్యూ ఎలా కనపడుతుందో ఆ టైప్లో ఉంది ప్రజెంట్ కండిషన్. మొత్తం లైట్లు అన్నీ ఊర్లో అన్నీ ఆన్ అయిపోయి, ఇంటి దగ్గర కూడా ఈ టైంలో వచ్చింది చూడండి. లక్కీ రవణ దగ్గర ట్రాప్ అయింది అన్న కదా, ఆ బర్డ్ ఈ బర్డ్ అన్న. ఫైనలీ ఈ బర్డ్ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్లో డర్బీ పెట్టాం కదా, అది ఇది ఒకే అమ్మ నాన్నకు పుట్టినవి. లాస్ట్ ఇయర్ 1000 బాక్సరు, తర్వాత దియా వాళ్ళ అమ్మ, వీటి గారు పేరెంట్స్. నైట్ టైము బాగా ట్రావెల్ చేస్తే, అదే కొంచెం చీకటి పడినాక బాగానే ట్రావెల్ చేసుకొని వచ్చాయి. ఎనీహౌ ఇంకా నాకు బ్రెయిన్ లెక్క అయితే ఐడియా లేదు. రిమైనింగ్ టోటల్గా డీటెయిల్స్ అయితే రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గైస్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామన్నా. లవ్ యూ ఆల్. ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ, టాటా, బై బై.